అండి ఇప్పుడు ప్యాంట్కి ఇలా పీస్ అనేది మనం 4 పీసెస్ తీసుకున్నాం. ఎక్స్ట్రా అంటే మనకి ఎక్స్ట్రా పీస్ కావాలి కాబట్టి క్లాత్ కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అని పార్ట్ అటాచ్ చేస్తున్నాం. రైట్ సైడ్ రైట్ పెట్టి ఇలా ముక్కని జాయిన్ చేసాం. సేమ్ అలానే ఇంకొక వైపు కూడా అలానే పీస్ అటాచ్ చేసుకుంటాం. అలా 4 సైడ్ 4 పీసెస్ అటాచ్ చేసుకుంటామండి. అలా చేయటం వల్ల మనకి ఒక కొంచెం కనీసం అటు ఒక 4 ఫ్రిల్స్ ఇటు ఒక 4 ఫ్రిల్స్ వస్తాయి. రైటే కలపాలి. ఇలా పెట్టి రైట్ సైడ్ కొంచెం స్టార్టింగ్లో లైట్గా రబ్ చేయండి. చేసి ఇలా స్టిచ్ చేసుకోండి. దీన్నే డబల్ స్టిచ్ వేస్తున్నాం. సేమ్ డబల్ స్టిచ్ వేయటం వల్ల క్లాత్ అనేది ఎప్పటికీ ఊడిపోదు, స్టిచ్గా నీట్గా. మీకు ఇంకా నాకు నీట్గా కావాలి అని అనుకుంటే మీకు ఈ పైన కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. కావాలంటే మీకు కావాలనుకుంటే ఇలా మాకు ఇంకా నీట్గా కావాలి ఒక పీస్ లాగా అనిపించడం కోసం అండి ఈ ప్రాసెస్ అంతా. ఇలా వన్ సైడ్ అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక వైపు రైట్ సైడ్ తీసుకుంటాం. సేమ్ పీసులు 2 ఉంటాయి కదండి. ఈ 2ని ఒకదాన్ని అటువైపు ఒకదాన్ని ఇటువైపు అటాచ్ చేసేస్తాం. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని సీదా చేసి సేమ్ టాప్ స్టిచ్ అన్నాం కదా, ఇలా వేసేసేయండి. నెక్స్ట్ ఈ పార్ట్లో కూడా సేమ్ అలానే రఫ్ చేయండి. ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా ఎక్కువగా అంటే మాటికి దారం కట్ చేయకుండా కుట్టుకోవడానికి ట్రై చేయండి. లోపల కుట్ట పైన టాప్ స్టిచ్ ఒకటి వేస్తాం. ఇప్పుడు చిన్నది ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఏదైతే 9 పార్ట్ ఉంది చూసారా, ఆ 9 అది ఏదైతే చెప్పాను కదండి, మనం 9కి పెట్టుకున్నాం. ఇది 10కి కూడా పెట్టుకుంటారు కదా. అలా ఈ 9, 10 ఉన్న పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని రైట్ కలిపి కుట్టుకోవాలి. రైట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలా. అంటే కిస్తా పార్ట్ అండి, వీటిని కిస్తా పార్ట్ అంటాం. కిస్తాని కలిపి స్టిచ్ వేసుకుంటాం. దీన్ని కూడా డబల్ స్టిచ్ వేయాలి రఫ్ చేస్తూ. సేమ్ అలానే ఇంకొకసారి ఓకేనా. ఇలాగా 2 స్టిచ్ వేసాం. దీనికి కూడా కావాలంటే మీరు పైన కుట్టుకోవచ్చు అండి. అది మీ ఇష్టం మీద ఉంటుంది. అంటే కొంచెం ఫినిషింగ్ మాకు అవుట్ సైడ్ లుక్ నీట్గా కనిపించాలి అని అనుకుంటే పైన కుట్టుకోవచ్చు. ఎప్పుడైతే పైన స్టిచ్ వేస్తామో త్వరగా ప్యాంట్ కానీ లేకపోతే ఎనీ డ్రెస్ కానీ త్వరగా కుట్లు వీడిపోవండి. లోపల కుట్లు వీడిపోయే ఛాన్స్ ఉంటుంది, కానీ పైన కుట్టాక ఎప్పుడు కుట్లు వీడిపోవు. చూడటానికి కూడా లుక్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వైపు అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ ప్రొసీజర్ అండి. రైట్ సైడ్ అంటే అవుట్ సైడ్ కనిపించే ఫ్యాబ్రిక్ని రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి సేమ్
మనం ఒకవైపు ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ ఇంకొక వైపు కూడా అలానే స్టిచ్ వేయాలి. వేసి చెప్పాను కదండి, టాప్ స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు అని. ఇక్కడ మీకోసం ఇలా వేస్తాం. ఇప్పుడు మనం బాటమ్ అనేది పైన జాయింట్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు మీకు ఈ పైన జాయింట్ అయిపోయింది కదండి, ఇప్పుడు కింద కాలు దగ్గర పట్టి ఎలా కుట్టాలో చూపిస్తారు. ఈ కాలు దగ్గర పట్టి రాంగ్ సైడ్ అండి, దిస్ ఇస్ ద రాంగ్ సైడ్, అంటే లోపల వైపు అని అర్థం. ఈ రాంగ్ సైడ్ ఇలా 1 ఇంచ్కి పట్టి దొరుకుతుంది రోల్ అనేది. మీరు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో మంచిగా ఉంటాయి, తీసుకోండి. ఇలా తీసుకొని మంచిగా చూసి ఇదిగోండి ఒక 1 ఇంచ్కి ఇలా పెట్టి పైన 1/2 ఇంచ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఉందో దాన్ని ఫస్ట్ ఇలా కుట్టుకోండి. 1/2 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టండి. టాప్స్ కుట్టి ఇలాగ ఎడ్జ్లో స్టిచ్ వేయండి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేస్తాం అంటే ఇలా కట్ చేస్తాం, ఇలా కోన్ లాగా, ఇటు ఒక కోన్ లాగా అటు ఒక కోన్ లాగా ఇలా కట్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ ఇది ఉంది కదండి, ఇది లోపలికి గుర్తుపెట్టుకోండి, మనం ఇది కుట్టేదంతా లోపలికి కుడుతున్నాం ఇలా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి నీట్గా అవుట్ సైడ్ స్టిచ్ పడేలాగా ఎడ్జ్లో స్టిచ్ వేస్తాం. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడితో ఇది అవ్వకుండా కంటిన్యూషనే మీకు ఈ ఎడ్జ్లో కూడా స్టిచ్ అలానే వేసేసేయండి. ఎడ్జ్లో అంటే కాలు కింద ఎడ్జ్ అండి, ఇదిగోండి ఇక్కడ మీకు దీంతో మార్క్ చేసి చూపిస్తాను. ఇక ఇక్కడ కాల్ ఎడ్జ్లో ఇలా ఈ పార్ట్లో ఫస్ట్ ఇక్కడ కుట్టాం కదా, ఈ ఎడ్జ్లో కుడతాం, తర్వాత ఈ రెండింటికి మిడిల్లో కుట్టండి. అలాగా అక్కడక్కడ స్టిచ్చెస్ వేసుకుంటే స్టిఫ్గా అవుతుంది. మనం ఇలా స్టిచ్ ఎందుకు వేస్తామంటే స్టిఫ్నెస్ కోసం. నెక్స్ట్ సేమ్ దీన్ని ఇలా మూవ్ చేసి మిడిల్లో కుడతాం. 2 స్టిచ్ అయిపోయింది కదా, మిడిల్ స్టిచ్. ఇప్పుడు మిడిల్ స్టిచ్ కూడా అయిపోయింది. కావాలంటే ఇక్కడ మీరు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. సింపుల్గా ఉండడం కోసం లైక్ హీల్ డిజైన్ వేద్దాం ఇలాగా, ఎందుకంటే ఇక్కడ దీంట్లో కూడా ఇలాగే డిజైన్ ఉంది కాబట్టి ఆ డిజైన్ వేసేద్దాం. మీకు కావాలంటే మీరు ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే సింపుల్గా ఉండేది జస్ట్ స్టిఫ్నెస్ కోసమే వేస్తున్నాం. లేదు ఈ డిజైన్ వేయలేమో అని అనుకుంటే మొత్తం ఇక్కడ 1 2 3 లైన్స్ వేసాం కదా, ఇంకా ఈ మిడిల్లో ఇంకొక 2 లైన్ వేసినా సరిపోతుంది. అంటే ఇంక స్ట్రైట్ కుట్లు వేసేసేయండి, మాకు ఇలా డిజైన్ వద్దండి అనుకుంటే. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఈ బక్రం పెడుతున్నాం. ఏంటంటే ఈ బక్రం రోల్ అనే స్టిఫ్నెస్ కోసం, కాలు దగ్గర స్టిఫ్గా అవ్వటం కోసమే మనం ఈ బక్రం రోల్ని పెట్టుకుంటాం. ఇది 1 ఇంచే తీసుకోవాలి, అంతకంటే పెద్దది బాగోదండి. 1.5కి కూడా ఉంటుంది, 1.5 బాగోదు, 1 ఇంచ్ కరెక్ట్గా ఉంటుంది.
ఓకేనండి. ఇదిగోండి ఇలా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసండి. నీట్గా లెవెల్గా చూసుకోండి. ఇక్కడ కూడా లెవెల్గా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసండి. ఇలా వస్తుంది. ఇంకా సెకండ్ ఇంకొకటి ఉంది కదా, సేమ్ దాన్ని కూడా అలానే చేసుకుందాం. ఫస్ట్ది అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. సేమ్ ఇలానే పెడతాం. ఈ రోల్ అనేది పెట్టి సేమ్ 1/2 ఇంచ్కి పైన ఫోల్డ్ చేస్తాం. చేసి ఇప్పుడు కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసి దీన్ని సేమ్ లోపలికి చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా కుట్టాం. నెక్స్ట్ ఇది లోపలికి లోపలికి పెట్టాక లూజ్ వదలకండి, కొంచెం ఫిట్గా ఇలా పక్కకి జరపండి. మనం ఏదైతే 1.5 పెట్టామో మనకు అలా సరిపోద్దిగా ఉంది. 1.5 లైన్ చూసారా, ఈ లైన్ దగ్గరికే కరెక్ట్గా సరిపోయింది. అందుకే మనం 1.5కి పెట్టుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఇలా సేమ్ ఇందాక ఎలా చేసామో ఎడ్జ్లో అంటే కరెక్ట్గా ఒక చిన్న పాదం దీంట్లో ఎడ్జ్లో కుట్టండి. దాని తర్వాత మిడిల్ స్టిచ్ అండి. ఓకేనా, చెప్పాను కదా మీకు ఇలాగా ఈ డిజైన్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. చూసుకొని మీకు ఏది కావాలో, మీరు ఏ డిజైన్ అయితే మీకు వేయాలనిపిస్తుందో మీరు అలా వేసుకోవచ్చు. అక్కడ కంపల్సరీ స్టిచ్చెస్ అనేవి కొంచెం ఉండాలి, అందుకోసమే మనం ఇలా వేస్తాం. స్టిఫ్నెస్ పెంచుతుంది. నెక్స్ట్ ఇలా ఈజీగా మీరు ఎప్పుడైనా యూనిఫామ్ ప్యాంట్స్ అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు చక్కగా కుట్టుకోవచ్చండి. ఆర్డర్స్ తీసుకొని చక్కగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది చూసుకొని కట్ చేసేస్తాం నీట్గా ఉండడం కోసం. ఈ పార్ట్ కూడా ఇది నీట్గా ఉండడం కోసం ఈ లెవెల్ చూసి కట్ చేసేస్తాం. ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు బాటమ్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు ఈ బెల్ట్ పార్ట్ తీసుకుంటాం. బెల్ట్ పార్ట్ని ఏం చేస్తాం, దీనికి కూడా రైట్ అనేవి కలపాలి. బట్ అది కలిపేటప్పుడు చిన్న ప్రాసెస్ చేస్తాం. ఒక్క నిమిషం. రైట్ సైడ్ ఇందులో ఏది, ఇదిగోండి ఇది రైట్ సైడ్ అండి, ఇది కూడా రైట్ సైడే. ఇప్పుడు ఈ రైట్ని కలుపుతున్నాను. ఇదిగోండి, దిస్ ఈస్ ద రైట్, ఇది రైట్. ఈ రెండింటిని ఒక 1 ఇంచ్ ఉండేటట్టుగా కలుపుకోండి. 1 ఇంచ్ కానీ ఇవ్వండి, లైన్ చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టండి. మళ్ళీ సేమ్ ఇదే రీబీట్ స్టిచ్, డబుల్ స్టిచ్ అన్నమాట. వెనక్కి ఇలా రబ్ చేస్తారు. సేమ్ రిబీట్ స్టిచ్ అనేది వేసేసేయండి. ఎప్పుడైనా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడైనా అవసరమై కావాలంటే
లూజ్ చేసుకోవాలి లేకపోతే టైట్ అంటే లూజ్ చేసుకోవాలి, లావ్ అయిపోయారు లూజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. అందుకే మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుతున్నాం అన్నమాట. దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టియచ్చు. ఇది ఒక ప్రాసెస్, ఇలా కుట్టడం. ఇలా కుట్టకుండా అటు ఇటు డివైడ్ చేసి బాగా చూడండి, అటు ఇటు డివైడ్ చేసి ఇటు ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేయడం, అటు ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేయడం, అదొక ప్రాసెస్. మీకు రెండిట్లో ఏది నచ్చితే అలా చేయండి. ఒకవైపే ఫోల్డ్ చేసేస్తాం, అది ఒక ప్రాసెస్, ఇందాక చూపించాను కదా. ఇలా 2 వైపులా చేసుకుంటే మీకు కొంచెం ఏమంటారు, కొంచెం ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఇవన్నీ ఫినిషింగ్ నీట్గా ఉండే. ఇక్కడ అవుట్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో, ఇన్సైడ్ కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా చేసాం కదా, ఫ్రంట్ వైపుకి వచ్చేసరికి చిన్నది చేంజ్ ఉంటుంది, బాగా చూడండి. ఫ్రంట్ వైపు వచ్చేసరికి ఎక్కడైతే పైన మనం ఇది చేస్తాం కదా, నాడా ఇన్సర్ట్ చేసే ఫ్యాబ్రిక్ ఉంటుందో అక్కడికి ఒక 1 ఇంచ్కి మనం కుట్టకుండా ఆపాలండి. 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాం. కింద నుంచి సేమ్ ఇదే పార్ట్లో కూడా 1 ఇంచే తీసుకుంటాం. తీసుకొని స్టిచ్ చేస్తాం, కానీ 1 ఇంచ్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, దీన్ని ఇలా చేసి 1 ఇంచ్ దగ్గరకు వచ్చేసరికి స్టాప్ చేసేస్తాం. ఇలా ఆపేసేయండి. ఆపేసి దీన్ని రిపీట్ స్టిచ్ కుట్టేయండి. అక్కడ కావాలంటే కొంచెం రఫ్ చేయండి వెనక్కి ముందుకి, ఎందుకంటే కుట్లు వీడిపోకుండా ఉంటాయి. రిపీట్ స్టిచ్ అనేది వేసేసేయండి. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత దీన్ని సపరేట్గా ఇలా చేయండి. చేసి ముందు చూడండి, కటింగ్ లాగా ఓపెన్ వస్తుంది ఇలాగా. కటింగ్ లాగా ఓపెన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇలా దీన్ని ఇలా సపరేట్గా చేసుకోండి. ఓకేనా? సపరేట్ చేసుకొని దాని తర్వాత ఏం చేస్తాం, ఈ పార్ట్ని ఇటువైపు ఫోల్డ్ చేస్తాం. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇలా కటింగ్ లాగా ఉంది, మనకు అలా కటింగ్ లా ఉండాలండి. ఇలా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి అటు ఇటు కుట్టుకుంటాం. ఇది ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లో కావాలంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నట్టే ఈ పార్ట్ ఒక 1/2 ఇంచేనండి, ఎక్కువ కాదు. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాం. ఇలా నీట్గా మీరు కావాలంటే కొంచెం నెయిల్తో ఇలా ఇలా అనండి, అలా చేస్తే స్ట్రైట్గా వస్తుంది. ఓకేనా? స్టిచ్ పడలేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇలా అయిపోయింది కదండి. ఇక్కడ ఓపెన్ కూడా ఉంది కదా, ఇలాగా చూడండి, కటింగ్ లాగా. ఇప్పుడు కంటిన్యూషన్ ఏం చేస్తాం, బెల్ట్ కుట్టుకుంటామండి. ఈ బెల్ట్ కుట్టుకునేటప్పుడు ఈ కటింగ్ అనేది ఇందుకోసమే పెట్టుకున్నాం. మనం కుట్టేది ఎలా ఉంటుందంటే, లోపల వైపు మనకి నాడా ఇన్సర్ట్ చేసేది ఉంటుందండి. అందరికీ బయట వైపు ఉంటుంది కదా, మనకి లోపల వైపు ఉంటుంది. అంటే రెడీమేడ్ స్టైల్లో మనం నాడాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇలా ఎక్కడైతే ఇలా కటింగ్ వచ్చిందో దాన్ని 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసి లోపల వైపు ఫోల్డ్ చేస్తాం. చేశాక ఈ పార్ట్లో ముందు స్టార్ట్ చేయండి. లేకపోతే ఇంకొంచెం ముందుకైనా సరే 1/2 ఇంచ్కి మనం ఎంత తీసుకున్నాం, 1/2 ఇంచ్కే తీసుకున్నాం క్లాత్, అదే 1/2 ఇంచ్కే ఫోల్డింగ్ కూడా చేస్తాం. స్టార్ట్ చేసాక కరెక్ట్గా
ఈ రెండు ఈవెన్గా ఒక దగ్గరే ఉండేటట్టు పెట్టండి, గ్యాప్ రాకూడదు. ఈ పార్ట్లో రెండు పక్క పక్కనే ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. కరెక్ట్గా అక్కడికి వచ్చాక స్టిచ్ దగ్గర పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాం. కంటిన్యూషన్ సేమ్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నాం. ఇలా సేమ్ లోపలికి ఇలా కంటిన్యూగా బెల్ట్ని కుట్టేటప్పుడు ఈ నడుము దగ్గర ఇలా చక్కగా ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేస్తాం, రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఈవెన్గా వచ్చేటట్టుగా నీట్గా. ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేస్తాం. మొత్తం ఇలా రౌండ్గా కుట్టి ఈ పార్ట్లో మనం చక్కగా కట్ చేసేస్తాం. ఇప్పుడు మనకి బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్ట్ని ఏం చేస్తాం, 4 ఫోల్డ్ చేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ సైడ్, అలానే బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. దీన్ని 4 ఫోల్డ్ చేసి సైడ్ ఎక్కడైతే మనకు ఉందో ఆ సైడ్ కట్ అనేది పెట్టుకుంటాం. అంటే మనకి ఇది పక్కకు వస్తుందని అర్థం. సైడ్ కట్స్ ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఈవెన్గా చేసి చూసుకుంటా. ఇక్కడే హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా ఇక్కడే కట్ చేసేస్తాం. ఇప్పుడు ఈ సైడ్ ఏదైతే కటింగ్ ఉందో ఈ కటింగ్ దగ్గర కట్స్ పెట్టుకుంటాం. ఈ కట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ బెల్ట్ దగ్గర ఇప్పుడు మనం తీసుకున్నది కుట్టుకున్నది రెడీగా ఉన్నది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎక్కడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది ఇవ్వండి, దిస్ ఇస్ ద ఫ్రంట్. మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఇవ్వండి, ఫ్రంట్లో నాడా ఇన్సర్ట్ చేయడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇలా ఎక్కువ గ్యాప్ అంటూ ఉండదు. ఓకేనా? అంటే దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్. ఫస్ట్ బ్యాక్ సైడ్ మనం ఈ రైట్ పార్ట్ని పెట్టి బ్యాక్ సైడ్ కొంచెం అటు ఇటు రెండు ఈవెన్గా ఉండేటట్టు ఇక్కడ పెట్టుకొని కొంచెం పార్ట్ వరకు స్టిచ్ వేసేస్తాం. ఎందుకంటే మనకి ఈ మిడిల్ అనేవి లెవెల్ అవ్వాలి, అందుకోసమే ఇలా స్టిచ్ వేసుకుంటాం. ఒక కొంచెం పార్ట్ వరకు కుట్టేస్తాం. ఇలా ఈ రెండు ఈవెన్గా ఉండేటట్టు పట్టుకుంటాం. నీట్గా ఈ పార్ట్ని కూడా ఇలాగా కుట్టేసాం కదా. ఇప్పుడు మిగతాది ఏదైతే ఉందో ఈ ఫ్రిల్స్ అనేది ముందు ఇలా చేసుకున్నాం కదండి, ఇది కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి నీట్గా. ఇప్పుడు ఇక్కడ కొంచెం కొంచెంగా కుట్టేసాం కదా, మిగతాది కంటిన్యూషన్ ఏం చేస్తామంటే సేమ్ ఈ ఫ్రంట్ కూడా అలానే కుట్టుకుంటాం. ఇలా ఎందుకు కుట్టుకోవాలంటే ఈ పార్ట్ ఉంది చూసారా, ఇదిని ఈ స్టిచ్ది ఏదైతే ఉందో లెవెల్ అవ్వటం కోసం ఇలా కుట్టుకోవడం అంటున్నాను. పక్కకు వెళ్ళకూడదు. అంటే ఈ పార్ట్ ఉంది చూసారా, ఇది ఇంకా ఈ స్టిచ్ చేసుకున్న పార్ట్ మిడిల్ రెండు ఈవెన్గా కలవాలి. ఇలా కలకుండా పక్కకు ఉంటే మీకు చూడటానికి నీట్గా ఉండదు, అందుకోసం. ఇలా కొంచెం దూరం వరకు దీన్ని కూడా అలానే చేశాను.
ఓకేనా? ఎందుకంటే కంటిన్యూగా కుట్టుకొని వెళ్తే అక్కడ మిడిల్కి వచ్చేసరికి పక్కకు వెళ్ళిపోవడము లేకపోతే అలా చేయడం అవుతుంది. ఇలా మీకు మిడిల్ పార్ట్లు ఏదైతే ఉన్నాయో ఆ లైన్ ఈవెన్గా ఉండేటట్టు కొంచెం కుట్టుకున్నారనుకోండి, మీకు నీట్గా ఉంటుంది. మిగతాది ఇక్కడ ఎంత క్లాత్ ఉందో అంతా మీరు ఈ పార్ట్లో ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో మిగతాది ఎంతైతే ఉందో చూడండి, ఇంత క్లాత్ మిగిలింది. చక్కగా బోల్డ్ ఫ్రిల్స్ వస్తాయి. ఈ ఫ్రిల్స్ అన్నీ మనకి పక్క నుంచి ఫ్రంట్కి వచ్చేటట్టుగా, ఈ ఫ్రంట్ కూడా కొంచెం ఓపెన్ చేస్తాం, ఫ్రంట్కి వచ్చేటట్టుగా ఫ్రిల్స్ పెడతాం. ఇక్కడ కూడా ఓపెన్ చేద్దాం. ఫ్రిల్స్ చాలా ఎక్కువ వస్తాయి ఇలా. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ మొదలు పెడతాను. ఆల్రెడీ ఫ్రంట్ కూడా అలా కుట్టుకున్నాం కదా. ఫ్రిల్స్ మొదలు పెట్టే ముందు చూసారా, బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే సగం వరకు ఆపామో అక్కడి నుంచి కంటిన్యూషన్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ కొంచెం కొంచెంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఆ మిగిలిన క్లాత్లో. చూడండి, ఫస్ట్ ఫ్రిల్లు బాగా చూడండి. ఫస్ట్ ఫ్రిల్లు మన వైపు ఉండాలి, తర్వాత ఫ్రిల్లు ఆపోజిట్లో ఉండాలి. అప్పుడే మీకు తిరగేసేటప్పుడు ఈవెన్గా వస్తాయి. అర్థమైందండి? లేదంటే ఫస్ట్ ఫ్రిల్ మిషన్ వైపు అంటే మీకు ఏం లేదు, రెండు ఇలా ఆపోజిట్లో రావాలండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్ మనం ఇలా పెట్టాం కదా, ఇది మీకు ఇంకొక వైపు వచ్చేటప్పటికి ఇలా ఉండాలి, అటువైపు వచ్చేటప్పటికి అలా ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఫస్ట్ ఫ్రిల్ మిషన్ వైపు ఉండాలి, తర్వాత ఫ్రిల్ అన్నీ మన వైపు ఉండాలి. ఇదిగోండి, ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేస్తున్నాం మిషన్ వైపు. ఫస్ట్ ఫ్రిల్స్ అన్నీ మిషన్ వైపు పెడుతున్నాం. బాగా చూడండి, మిషన్ వైపు ఫ్రిల్స్ పెడుతున్నాం. ఎంతవరకు ఇలాగా ఎక్కడైతే గ్యాప్ ఉందో మొత్తం క్లాత్ ఇదంతా సరిపోయేటట్టుగా పెట్టుకుంటూ వెళ్తాం. ఇలా ఇక్కడే ఎందుకు పెడుతున్నాం అంటే మన కటింగ్లోంచి ఫ్రిల్స్ కనబడాలి, అంతేగాని ఓన్లీ ఫ్రంటే మొత్తం ఫ్రిల్స్ పెట్టేస్తే మనకి కనిపించవు, ఫ్రిల్సే కనబడవు. అక్కడ ప్లెయిన్గా ఉంటుంది. మనకి అక్కడ ప్లెయిన్ కాదు, ఫ్రిల్స్ ఉంటే చూడటానికి లుక్ బాగుంటుంది. ఫస్ట్ ఫ్రిల్స్ అన్నీ ఇలా పెడుతున్నాం. ఫస్ట్ అన్నీ మిషన్ వైపు, తర్వాత అన్నీ మన వైపు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఎంత అంటే క్లాత్ ఎంత ఉందో అంత ఫ్రిల్స్ అనేవి మీరు పెట్టుకోండి. ఫ్రిల్స్కి అనేది ఇంత అని ఏమి ఉండదు, మీకు ఎంత క్లాత్ ఉంటుందో దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసింది 2 మీటర్ ఫ్యాబ్రిక్లో కూడా చక్కగా ప్యాంట్ వచ్చేస్తుందండి. మీరు ఇలా నీట్గా కుట్టుకుంటే జాయింట్ చేసుకొని చక్కగా ఎలాంటి ప్యాంట్లైనా మీరు కుట్టచ్చు. స్టార్టింగ్కి వచ్చాం. కనెక్షన్ ఇక్కడ ఫ్రిల్ అడ్జస్ట్ చేస్తాను, అందుకని ఇవ్వండి. ఇలా ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మన వైపు ఫ్రిల్స్ పెడతాం దీని మీద. ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. దీని కంటిన్యూషన్ కదా, కొంచెం ఇలా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మన వైపు ఫ్రిల్స్ మొదలవుతాయి. ముందంతా అటువైపు కదా పెట్టాం, ఇప్పుడు మన వైపు పెట్టుకుంటాం.
ఇలా చక్కగా అడ్జస్ట్ చేసుకొని ఓకేనా. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటాం. ఇంకొకసారి చూపిస్తాను ఆ ఫ్రిల్స్ ఎలా వచ్చాయో. ఇదిగోండి, ఇదిగోండి, దిస్ ఈజ్ ద ఫ్రంట్. చూడండి ఫ్రిల్స్ ఎలా వచ్చాయి, ఆపోజిట్గా ఇలా. ఇక్కడ ఎందుకు ఫ్రిల్ పెట్టలేదంటే, మీరు నాడ టైట్ చేసేటప్పుడు ఇలా టైట్ చేస్తాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అన్నీ ముందుకే కదా వస్తాయి. ముందే పెట్టేస్తే ఇంకా అవి ఎక్కడికి వెళ్తాయి. అది సైడ్ పెడితే అవన్నీ నాడ ఇలా లాక్కుంటాం కదా, ఎంత మీకు నడువు ఉండదు కదా, తక్కువే ఉంటుంది. మనం ఫ్రీగా ఉండడం కోసం పెద్దది పెడతాం. ఇది లాక్కునేటప్పటికి ఫ్రిల్స్ అన్నీ దగ్గరికి వస్తాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్రిల్ ఇక్కడ లోపల ఒక స్టిచ్ వేసాం. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేస్తాం కాబట్టి టాప్లో ఒక స్టిచ్ వేస్తాం. ఒకసారి చెక్ చేసుకున్నాం కదా, అంత బాగానే ఉంది. టాప్లో అంటే ఇది ఏదైతే కుట్టుకున్నది పైకి పెడతాం, పైకి పెట్టి టాప్లో ఒక స్టిచ్ వేసేసేయండి. ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం అండి. ఇలా ఇక్కడ చూసారా, ఈ లైను మొత్తం ఈవెన్గా కలిసింది. ఆ కలవటం కోసమే మనం అలా చేసుకున్నాం. ఇందాకలా కొంచెం కుట్టుకున్నాం. అలా చేసుకుంటే ప్రొఫెషనల్గా చాలా నీట్గా వస్తుందండి. తక్కువ టైంలో కూడా మీరు నీట్గా కుట్టుకోవచ్చు. ఒక్కసారి కుట్టిన తర్వాత ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. మీరు ఇవన్నీ టిప్స్ కానీ మీరు చేశారంటే. ఇక్కడ కూడా ఈవెన్గా వచ్చింది చూసారా, ఈ లైను ఆ లైను ఈవెన్గా రావాలి. ఇవి పక్కకు వెళ్ళిపోకూడదు. అదే కానీ మీరు ఫ్రిల్స్ డైరెక్ట్గా పెట్టుకొని వెళ్ళిపోయారనుకోండి, మీకు ఈవెన్గా రావు. ఇలా నీట్గా పైన టాప్ స్టిచ్ వేస్తున్నాం. ఈ కుట్టిన ఏవైతే ఉన్నాయో పైకి కిందవన్నీ పైకి తీసుకొస్తున్నాం. ఇలాగా సర్దుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేస్తాం. ఇలా చేయడం వల్ల అవుట్ సైడ్ లుక్ బాగుంటుంది, మీకు కుట్టిన కుట్టు కూడా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, క్లోజ్ అయిపోయింది, తీసేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ స్టిచ్ అండి, కింద క్లోజ్ చేయడం. ప్యాంట్ రెడీ, కింద లాస్ట్లో క్లోజింగ్ చూపిస్తాం. క్లోజింగ్ మనం 7కి కదా మార్క్ చేసుకున్నాం, కొంచెం ఒక 1/2 ఇంచ్. అందుకే మనకి గేర్ ఎంత కావాలనేది ఇక్కడే చూసి, ఇదిగోండి ఈ పార్ట్లో లెగ్ ఎంత ఇన్సెట్ అవుతుందో అంతవరకు ఇక్కడ కొంచెమే పెట్టుకుంటాం. ఎక్కువ ఇక్కడ ఏం ఖర్చు అవసరం లేదండి. మనం ఇదేం ఓపెన్ చేయం కదా, జస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఇలా పెట్టుకుంటాం. కొంచెం రఫ్ చేస్తాం, స్టిచ్ని రఫ్ చేసి ఇదే 1/2 ఇంచ్లో క్లాత్ పట్టుకొని లాగకుండా నీట్గా సర్దుకుంటూ ఈవెన్గా అలా కుట్టేసాను. ఈవెన్గానే ఉండాలి. కరెక్ట్గా సెంటర్ దగ్గరికి, ఇస్తా పార్ట్ దగ్గరికి వచ్చేసరికి రెండు సర్దుకొని ఈ రెండు కూడా ఈవెన్గా ఉండేటట్టు పెట్టండి, ఒక దాని మీద ఒకటి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, నేను రఫ్ చేస్తున్నాను. వెనక్కి ముందుకి పాదం పెట్టి ఆ ఏరియాలో రఫ్ చేయండి. ఎప్పుడైనా మిడిల్లో కుట్లు విడిపోకుండా, మీరు కూర్చున్నప్పుడు లేకపోతే ఫ్రీగా మూవ్ అయినప్పుడు టక్కమని ఇది అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా రెండు ఈవెన్గా పెట్టుకుని సేమ్ లాస్ట్ వరకు సేమ్ ఒకటే కుట్టు పట్టుకొని ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదండి. దీన్ని తిరగేస్తూ సేమ్ అదే పార్ట్ని డబల్ స్టిచ్ వేసేద్దాం. ఎప్పుడైనా లోపల ఉండే పార్ట్లో డబల్ స్టిచ్ వేయాలి, అవుట్ సైడ్ కనిపించేదాన్ని సింగిల్ స్టిచ్ వేయాలి.
లోపల ఇంకొకసారి డబుల్ స్టిచ్ అనేది వేస్తాం. సేమ్ అదే దీంట్లో సేమ్ అదే స్టిచ్ మీద వేయాలండి, దాని పక్కన అలా వేయకూడదు. ఒకసారి రఫ్ చేస్తాం కాబట్టి ఇంక మళ్ళీ రెండోసారి ఇంకా రఫ్ చేయాలి. డైరెక్ట్గా ఒక దాని మీద ఒకటి కుట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాస్ కానీ మనం ఏమైనా కట్ చేసుకోవాల్సినవి ఉంటే ఇక్కడ కట్ చేసేసుకుంటామండి ఇప్పుడే. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ ఎలా ఉందో ఇన్సైడ్ కూడా అంత అందంగా ఉండాలి. పిచ్చి పిచ్చిగా దారాలు అవన్నీ ఉండకుండా చూసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమున్నా కట్ చేసేసుకుంటాం. అక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి ఖర్చు, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఇలా ఎక్స్ట్రా కట్ చేసేస్తాం. అయిపోయింది. సీదా చేసి ప్యాంట్ కంప్లీట్గా రెడీ. ఇదిగోండి ప్యాంటు కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇలా